ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పైప్లైన్ షాపర్స్ ఛానల్. ఇవాళ మన రుచికరమైన రెసిపీ ఏమో వంకాయ కొబ్బరి పాలతో కూర. వంకాయ ఇష్టపడిన వారంటూ ఉండరు కదా. వరి అన్నం వంకాయకి అస్సలు బోరు కొట్టదని అర్థం అనమాట. అందులోని వంకాయలు ఇష్టపడిన వాళ్ళే ఉండరు. అందులోనూ ఈ కార్తీక మాసంలో వంకాయ చాలా చాలా తాజాగా దొరుకుతుంది కదా. ఈ తాజాగా అందులోనూ కార్తీక మాసంలో చేసుకుంటే హాయిగా తినొచ్చు. ఎందుకంటే ఇందులో ఆనియన్, గార్లిక్ అట్లాంటివి ఏమీ లేకుండా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి. ఈ రుచికరమైన కూర కొబ్బరి పాలతోటి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పావు కిలో వంకాయలు తీసుకున్నాను అనమాట. 3 పచ్చిమిరపకాయలు. ఈ పొడి మనం వెయిట్ లాస్ కోసం చేశాను కదా, ఆ పొడి అనమాట. 3 యాలకులు, ఒక 6 లవంగాలు తీసుకున్నాను అనమాట. ఒక టమాటా, ఒక కొబ్బరి చిప్ప. ఈ కొబ్బరి చిప్పలోని పాలు తీసేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి. వంకాయలు మనం డిఫరెంట్గా తరగాలి. చూసారు కదా, ఇట్లా పెట్టాక ముందు ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, ఈ కొబ్బరి చిప్పను పాలులా తీసేసి ఆ పిప్పిని పక్కన పడేసుకోవాలి. ఈ పాలు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఆ పిప్పిని పక్కన పెట్టేసేయాలి. అది అవసరమైతే ఉండదు మనకి. ఈ కొబ్బరి అది పక్కన పెట్టాలి. ఈ పాలు మట్టుకు మనం తీసుకోవాలన్నమాట. తీసుకొని వంకాయలు మామూలుగా కాకుండా చక్రాల్లాగా తరగాలి. ఇప్పుడు నేను చూపెట్టాను చూడండి, ఇలా చక్రాల్లాగా తరగాలి. వెంటనే వండేస్తాం కాబట్టి మనకేం కంట కట్టదు, చాలా తొందరగా వండేస్తాం కాబట్టి ఇలా చక్రాల్లా తరుక్కొని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని టమాటా కూడా సన్నగా చీలికల్లా తయారు చేయాలి. ఇప్పుడు బాండ్లు పెట్టి దాంట్లోని ఒక 5 చెంచాలు నూనె వేయాలన్నమాట. ఈ నూనె బాగా వేడవ్వాలన్నమాట. చాలా వేడి అయ్యాక అందులోని ఈ వంకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని చక్కగా తిన్నెలాగా పేర్చాలి. తిన్నెలాగా అంటే బుట్టలాగా పేర్చాలి. ఇందులోని మనం ముచ్చికలు పెడతాం కాబట్టి అవి గుమ్మగా చక్కగా ఉడకాలి కాబట్టి ఇలా గుండ్రంగా గంపలాగా పెట్టాలన్నమాట. గంపలాగా చేర్చాలి. అలా దగ్గరగా చేర్చుకుని ఆ చక్రాలన్నీ దగ్గరగా చేర్చుకుని పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా పెడుతున్నాను. అందులో పచ్చిమిరపకాయలు కూడా 3 పచ్చిమిరపకాయలు కోసి పెట్టాను. ఇందులో వేరే కారం అయితే అక్కర్లేదండి, మనం వేసినదే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు కూడా చేర్చాలి. టమాటాలు కూడా చేర్చాక అందంగా అలా అలంకరించేటప్పుడే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి మనకి ఈ కూర. చూసారు కదా ఎలా అలంకరిస్తున్నాను. మనం వండేది కూడా ఒక స్టైల్ అన్నమాట. ఇలా అలంకరించి పెట్టుకున్నాక దీంట్లోని అన్ని పావు వంకాయలు పెట్టేసాం కదా. అప్పుడు ఇది దగ్గరగా కొంచెం వేడవుతూ ఉండగా ఒక్క నిమిషంలో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేయాలి. పసుపుతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ వేస్తే మెత్తగా అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉప్పు పసుపు వేసాం కదా, అస్సలు కదపక్కర్లేదండి. ఇది బుట్టలాగే ఉండాలి. దీని మీద ఒక బౌల్ మూత పెట్టాలి. ఒక్క బౌల్ మూత పెడితే అది ఒక్క నిమిషం చాలండి మెత్తగా అయిపోవడానికి. అస్సలు టైం పట్టదు. ఇలా గుట్టగా పెట్టాం కాబట్టి దీని మీద ఆవిరి పైకి రాకుండా ఆవిరి ఉండిపోయేటట్టుగా, ఆవిరిలో అది మగ్గేటట్టుగా ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా వేగి ఉంటాయి చూడండి. 2 కలుపులు కలిపితే చాలు, అంతా వేగిపోయిందనమాట. ఇప్పుడు ఆ మూత తీసి చూస్తే మనకి మంచి రంగు వచ్చి చక్కగా వేగి చూడ్డానికి బాగా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను మూత పెట్టి తీస్తాను చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఆ కూర. అదిగో చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో. ఆ రంగు చాలా బాగా వచ్చింది కదా. ఈ రంగుతోటి
ఈ రంగు అంతా కలపాలన్నమాట. ఇప్పుడు కలిపి దగ్గరగా ఒక్కసారి కలిపేస్తే ఇప్పుడు మనము యాలకులు లవంగాలు కచ్చిపిచ్చిగా చేసుకున్నాం కదా, ఆ పొడి వేయాలన్నమాట. ఆ పొడి కూడా వేసాక ఒక్కసారి కలపాలి. కలిపాక మనం పౌడర్ తీసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఒక్కసారి కలపాలి. కలిపాక అది కూడా కొంచెం కలిపాక దగ్గరగా కలిపాక ఇప్పుడు ఆ కూర ఎంతో ఇది ఉండదు చూసారు కదా. ఇది కలిపాక ఇందులో మనము ఆ కొబ్బరి పాలు వేయాలన్నమాట. కొబ్బరి పాలు వేసి కొంతమంది కొంచెం గ్రేవీగా ఉండాలనుకుంటే ఒక్కసారి ఉడికితే చాలు. గ్రేవీ ఎక్కర లేకుండా పట్టినట్టు ఉండాలి అంటే మట్టుకు దగ్గరగా ఉడకాలన్నమాట. ఇప్పుడు చూడండి ఈ పాలు వేసాక ఎంత రంగులో వచ్చిందో. ఇందులో మనం ఆనియన్ వేయలేదు, గార్లిక్ వేయలేదు, ఏమీ వేయలేదు. చూసారు కదా. ఎందుకంటే కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇలాంటి కర్రీ చాలా బలం అన్నమాట. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇటు బలానికి బలం. ఎంతో బాగుంటుంది. కన్నడ వాళ్ళు చాలా బాగా చేసుకుంటూ ఉంటారండి ఈ కూర. థ్యాంక్స్ అండి నా కూర చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.